హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే గోధుమ రవ్వ హల్వా చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బెల్లం తురిమేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకోండి. ఆ బెల్లం మొత్తం కరిగేదాకా ఉంచి స్టవ్ ఆపేసేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని దూరగా వేయించేసుకోండి. చూడండి, మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే బాదం జీడిపప్పు రెండే వేసుకున్నాను. అవి దూరగా వేయించి తీసుకున్న తర్వాత గోధుమ రవ్వని అదే నెయ్యిలో వేసి దూరగా వేయించేసుకోండి. హై మీద పెట్టొద్దండి, సిమ్లోనే ఉంచి అది దూరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలండి. 3 కప్పులు అయితే రవ్వ తీసుకోండి. అంటే మీరు క్వాంటిటీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కప్పులు తీసుకోండి. నేనైతే 3 కప్పులు తీసుకున్నాను, చిన్న కప్పు. అవి తీసుకున్న తర్వాత ఇలా దూరగా సిమ్లోనే ఉంచి వేయించాలండి. స్టీల్ కడాయి కదా, ఊరికే మాడిపోతుంది, ఇంకా తిప్పుతానే ఉండాలి మనం. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి. కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న బెల్లం వాటర్ ఉంటాయి కదా, అంటే షుగర్తో చేయకుండా ఇలా బెల్లంతో చేస్తున్నానండి. బెల్లం మంచిది కదా, మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి, చేయండి, చాలా బాగుంటుంది. మనం బెల్లం వేసి తర్వాత వాటర్ వేయడం అలా కన్నా ఇట్లా బెల్లం కరిగించి ఆ వాటర్ని దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. జల్లెడ పట్టుకోండి, మన నలకలు ఉన్నా పోతాయి. ఇలా చూపించిన విధంగా అయితే ఆ వాటర్ వేసుకోండి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఉంచేయండి. ఆ వాటర్ అదంతా దగ్గర పడేదాకా సిమ్లోనే ఉంచి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, దగ్గర పడిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పైన ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. షుగర్తో కంటే ఇట్లా బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, సర్వ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.